Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. And now we were having a telegram channel. ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ప్రతి నిమిషం కూడా అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే మంచి డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. Through this channel you can save so much money. కాబట్టి ఛానల్ అంతా ఒక్కసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం పిల్లలతో తరచుగా మాట్లాడుతూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వెక్కిళ్ళు లేదా ఎక్కిళ్ళు. దీన్ని మనం ఇంగ్లీష్లో హికప్స్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ అరవకుండా ఏమైందో చెప్పు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో టెల్ మీ వాట్ హ్యాపెన్ వితౌట్ షౌటింగ్ ఆర్ వితౌట్ యెల్లింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ సొరంగాన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? పిల్లలు ఏదైనా తప్పుగా అన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ లెర్న్ ఆల్ దిస్? వేర్ డిడ్ యూ లెర్న్ ఆల్ దిస్ ఈ విధంగా అడుగుతాం. వేర్ డిడ్ యూ లెర్న్ అంటే నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వేర్ డిడ్ యూ లెర్న్ టు టాక్ లైక్ దిస్? వేర్ డిడ్ యూ లెర్న్ టు టాక్ లైక్ దిస్ అంటే నువ్వు ఈ విధంగా లేదా ఇలా మాట్లాడటం ఎక్కడ నేర్చుకున్నావు అని. Another example is I feel very irritated when you talk like this. I feel very irritated when you talk like this అంటే నువ్వు ఇలా మాట్లాడినప్పుడు లేదా నువ్వు ఇలా మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది అని. I feel very irritated అంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఇలా చేస్తే నీతో ఎవ్వరూ ఆడుకోరు. పిల్లలకి ఇలా కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో if you do this or if you do like this no one will play with you. If you do this no one will play with you ఈ విధంగా చెప్తాం. No one will play with you అంటే నీతో ఎవరు ఆడరు అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ is why did you hit them? It's not good to do that at all. Why did you hit them? It's not good to do that at all అంటే నువ్వు వాళ్ళని ఎందుకు కొట్టావు? అలా చేయడం అస్సలు మంచిది కాదు అని. Another example is if I get a complaint like this against you again I will beat you up. Or if I get a complaint like this against you again I will hit you అంటే నీ మీద మళ్ళీ ఇలాంటి కంప్లైంట్ గనక వచ్చినట్లయితే నేను నిన్ను కొడతాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ భోజనం చేస్తూ టీవీ చూడకు లేదా తినేటప్పుడు టీవీ చూడకు ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వాచ్ టీవీ వైల్ యూ ఈట్ ఆర్ డోంట్ వాచ్ టీవీ వైల్ ఈటింగ్ ఆర్ వైల్ యూ ఈటింగ్ ఈ విధంగా చెప్తాం. వైల్ ఈటింగ్ అంటే తినేటప్పుడు అని. Now the first example is you are not really eating anything because you are watching TV. You are not really eating anything because you are watching TV అంటే నువ్వు టీవీ చూస్తూ అస్సలు ఏమి తినడం లేదు అని. Now the second example is that's why you should only watch TV after you have eaten your entire meal. That's why you should only watch TV after you have eaten your entire meal అంటే అందుకే నువ్వు నీ భోజనం మొత్తం లేదా అన్నం మొత్తం పూర్తి చేసిన తర్వాత మాత్రమే టీవీ చూడాలి అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ టీవీ చూస్తూ ఎందుకు రాస్తున్నావు? ఇది కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో why are you writing while watching TV? Why are you writing while watching TV ఈ విధంగా అడుగుతాం. రైటింగ్ వైల్ వాచింగ్ టీవీ అంటే టీవీ చూస్తూ రాయడం లేదా టీవీ చూసేటప్పుడు రాయడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ you won't remember anything you wrote if you write while watching TV. You won't remember anything you wrote if you write while watching TV అంటే నువ్వు టీవీ చూస్తూ రాసినట్లయితే నువ్వు రాసినవి నీకు ఏమీ గుర్తుండవు అని. Now the second example is reading while writing helps you remember what you wrote.
రీడింగ్ వైల్ రైటింగ్ హెల్ప్స్ యూ రిమెంబర్ వాట్ యూ రోట్. అంటే రాసేటప్పుడు చదువుతూ ఉన్నట్లయితే నువ్వు రాసినవి నీకు గుర్తుంటాయి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఎందుకంత గట్టిగా ఏడుస్తావు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ క్రయింగ్ సో హార్డ్, వై ఆర్ యూ క్రయింగ్ సో హార్డ్ ఈ విధంగా అడుగుతాం. క్రయింగ్ సో హార్డ్ అంటే చాలా గట్టిగా ఏడవటం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ you are crying loudly on purpose even over a small matter. You are crying loudly on purpose even over a small matter or even over a small thing. అంటే నువ్వు చిన్న విషయానికి కూడా కావాలనే చాలా గట్టిగా ఏడుస్తున్నావు అని. డూయింగ్ సంథింగ్ ఆన్ పర్పస్ అంటే ఏదైనా కావాలని చేయడం అని. Another example is if you start crying again I will hit you hard. If you start crying again I will hit you hard. అంటే నువ్వు ఏడవటం మళ్ళీ మొదలు పెట్టినట్లయితే నేను నిన్ను గట్టిగా కొడతాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ స్కూల్కి వెళ్ళావా పనికి వెళ్ళావా. పిల్లలు బట్టలు మురికిగా చేసుకున్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ గో టు స్కూల్ ఆర్ వర్క్, డిడ్ యూ గో టు స్కూల్ ఆర్ వర్క్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ ని చూద్దాం. అదేంటంటే లుకింగ్ ఎట్ యువర్ క్లోత్స్ ఐ కాంట్ టెల్ యూ ఇఫ్ యూ వెంట్ టు స్కూల్ ఆర్ టు వర్క్. లుకింగ్ ఎట్ యువర్ క్లోత్స్ I can't tell you if you went to school or to work. అంటే నీ బట్టలన్నీ చూస్తుంటే నువ్వు స్కూల్కి వెళ్ళావో లేదా పనికి వెళ్ళావో నాకు అర్థం కావడం లేదు లేదా నేను చెప్పలేకపోతున్నాను అని. Another example is can't you keep your clothes from getting dirty? Can't you keep your clothes from getting dirty? అంటే నువ్వు నీ బట్టలను మురికి చేసుకోకుండా లేదా మురికి అంటకుండా చూసుకోలేవా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ కుక్క దగ్గరికి అస్సలు వెళ్ళకు. పిల్లలకి ఇది చాలా సార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గో నియర్ ద డాగ్ అట్ ఆల్ ఆర్ డోంట్ గో నియర్ ద డాగ్స్ అట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. అంటే కుక్కల దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు అని. Now the first example is there are a lot of dogs on this road so don't go out without telling me. Or there are a lot of dogs on this road so you don't go out without telling me. అంటే ఈ రోడ్లో చాలా కుక్కలు ఉన్నాయి కాబట్టి నువ్వు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళొద్దు అని. Another example is why did you throw a stone at the dog? Why did you throw a stone at the dog? అంటే నువ్వు కుక్క మీదకి రాయి ఎందుకు విసిరావు అని. throwing away అంటే విసిరేయడం, throwing అంటే విసిరటం అని. Now the last sentence is 2 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో the exams will be over in 2 days. The exams will be over in 2 days ఈ విధంగా చెప్తాం. Now the first example is even after the exams are over you still have to go to tuition. Even after the exams are over you still have to go to tuition. అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ట్యూషన్కి వెళ్ళాల్సిందే లేదా వెళ్ళాలి అని. Another example is how many days do you have left for your exams? How many days do you have left for your exams? అంటే నీ ఎగ్జామ్కి లేదా నీ ఎగ్జామ్స్కి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి అని. How many days left అంటే ఎన్ని రోజులు ఉన్నాయి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.